దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్గా బాగున్నారా? మేము కూడా దేవుని కృపగా బాగున్నాము. దేవుడు ఎంతగానో మనం ప్రేమించి గత సంవత్సరం అంతా 2005లో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఆయనకి మహిమ ఘనత. గత సంవత్సరం ఎన్నో మేలు చేశారు. తలపోసుకోవచ్చు. ఎట్లా తలపోసుకోవాలంటే, మరియా తన యేసుక్రీస్తు ప్రభు వారు చేసే ఆశ్చర్యకరాన్ని చూసి ఆమె తలపోసుకుని ఆయన దగ్గర కూర్చుని ఉండేదట. అట్లాగే మనం కూడా మన తండ్రి చేసిన శిలువ మీద చేసిన కార్యములను, మన కుటుంబంలో చేసిన కార్యములను తలపోసుకుంటూ మనం దేవుని మహిమపరచాలి, సంభాషణ చేసుకోవాలి, ఆయనతో సంతోషంగా గడపాలి. అయితే దేవుడు ఎన్ని కార్యాలు ఒక్కొక్కటి మనం వివరణ చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ మిషన్ ద్రాక్షావళి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సంతోషకరమైన సువార్తమానం గత సంవత్సరం పంచుకుంటూ వచ్చేస్తాం. దేవుని సన్నిధిలో క్రిస్మస్ ఘనముగా జరుపుకున్నాం. ఘనుడైన దేవుని ఘనపరిచాం, స్తుతించాం, ఆరాధించాం, మంచి పిండి వంటలు చేసుకున్నాం, మంచిగా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. మనకు లోకరక్షకుడు పుట్టాడని ఎంతో ఆనందించాం. ఇప్పుడు దేవుడు మన సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకు నూతన ఆశ్చర్యం, నూతన కొత్తగా జన్మించిన శిష్యులు కోరినట్లుగా మన నుండి దేవుని మహిమపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, బైబిల్ మిషన్ ద్రాక్షావళి కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ రెక్కల నీడలో దాయమని ప్రభు గత సంవత్సరం చేసిన మేలులన్నిటి కొందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లించి గాలి, నీరు, వస్త్రము తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రము. నాయన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రము, ఐశ్వర్యం ఇచ్చినందుకు స్తోత్రము, కష్టాలలో బంధకాలలో ఉన్నప్పుడు మమ్మల్ని తప్పించినందుకు స్తోత్రము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పిస్తానని మాకు వాగ్దానం చేసి మమ్మల్ని తప్పించినందుకు స్తోత్రము. కీడు మా ఇంటి ప్రక్కనే మా గడప దగ్గర పుంచి ఉన్నప్పుడు వాటిని తొలగించినందుకు నీకు స్తోత్రము. మీరు చేసిన ఉపకారములు, మీరు చేసిన మేలులు అన్నిటికీ కృతజ్ఞాస్తులు చెల్లించుకోవచ్చు. బ్రహ్మ నీలో అందరూ ఎల్లప్పుడూ ఎదుగుటకు సహాయం చేయండి. వారికి ఇచ్చిన కిరీటాలు పోగొట్టకుండా దాచుకునేలా, గట్టిగా పట్టుకునేలా సహాయం చేయండి. వారి ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుని ఎల్లప్పుడూ నిన్ను మహిమపరిచేలా చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, కీర్తి, ఘనత, ప్రభావములు మెండుగా కలుగును గాక. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమ, మహామహిమ, కీర్తి, ప్రభావములు మెండుగా కలుగును గాక. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి మెండుగా కలుగును గాక. ఆమేన్. మహిమా నీకేనయా, ఘనత నీకేనయా, స్తోత్రం నీకేనయా, మా స్తుతులు నీకేనయా, మా స్తుతులు నీకే, మా స్తోత్రాలు నీకే తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు దీవించి సంవత్సరాంతం మీరు ఎక్కడ నీడలో కాపాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. వాక్యం మనల్ని ఎట్లా బలపరుస్తుందో చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఏమి రాయబడిందో చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివి, వివేచన ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. నీవు జ్ఞానమైన వడ్డ నీ జ్ఞానము నీకు లాభకరమగును. నీవు అపహసించిన దాన్ని నీవే భరింపవని బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టుచున్నది. ఇక్కడ ఒక మాట రాస్తున్నారు, ఏమిటంటే జ్ఞానము గలవాణిని ఉపదేశం చేయుగా వాడు మరంత జ్ఞానమునంది. అంటే బైబిల్ చదువుతుని ఇంకా బైబిల్ చదవనుకో ఇంకా నీకు జ్ఞానం ఇస్తారు. నీ దేవుని పరిచర్య చేస్తే ఇంకా చేసావనుకో ఇంకా నేను దీవిస్తాడు. నీ జ్ఞానం వృద్ధి పొందుతుంది అనమాట.
వృద్ధి పొందేటట్టుగా చేస్తాడట ఆయన. చూడండి, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నుండి అప్ప వృద్ధి పొందుతాం జ్ఞానములో. ఎంత మంచి మాట దేవుడు మనకిస్తున్నాడు. నువ్వు వృద్ధి పొందటానికి ఇష్టపడుతున్నావు. ఈ సంవత్సరం, గత సంవత్సరం 3 మెట్లు ఎక్కవేమి, ఇప్పుడు 4, 5, 6, 7 ఎక్కగలవు. ఆమేన్. నువ్వు నీ ఆత్మలో ఎంత దూరం ఎక్కావో నువ్వు ప్లాన్ చేసుకోవాలి. పోయిన సంవత్సరం ఇట్లా ఉన్నాను, ఈ సంవత్సరం ఒక ప్లాన్. అలా చేసుకున్నప్పుడు నీకు ఆశీర్వాదాలు నిండుగా కలుగుతాయి. నిన్నట్లాగా మొన్నట్లాగా ఉండొద్దు. మనం ఇంకా రిచ్ అయిపోవాలి. మొన్న ఒక డాబా కట్టాడు అతను, ఈరోజు మళ్ళీ పని చేశాడా, మళ్ళీ సంవత్సరం ఎగరేసాడు, మళ్ళీ సంవత్సరం అంటే పైన ఇంకోటేసేస్తున్నాడు. అవును, వేస్తాడు. దేవుడు వాడిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఏదో సంథింగ్ తన హృదయంలో ఉన్నది దేవునికి తెలుసు. ఆయన కార్యం చేసేవాడు, చేస్తాడు. డబ్బులు లేవంటాడు, ఆ డబ్బులు అయ్యో వస్తాయి. ఎట్లా వస్తాయి అంతే, మనకు తెలియదు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి ఊహకు అందనివి, హృదయానికి అంతు చిక్కవి. ఊహకు అందవు, అవి మనసుకు అంతు చిక్కవి. అట్లాంటివి దేవుడు చేస్తాడని వాక్యం రాయబడుతుంది. ఇక్కడ చూడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును. ఆయుష్ పెంచుతాడండి. సంవత్సరం నీకు నాకు ఆయుష్ పెంచండి. నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానండి. నేను ఐసీలో ఉండగా దేవుడు నాకు వాగ్దానం చేసి, భయపడకు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. హిజ్కియాకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చి నన్ను బలపరిచిన దేవుడు. దేవునికే మహిమ కలుగుగాక. చనిపోతా తీసుకెళ్ళిపోండి అన్నారు, తీసుకొచ్చేసారు. దేవుడు నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి నన్ను దీర్ఘాయువు ఇచ్చాడు. దీర్ఘాయువు అంటే ఎప్పటి వరకు? నేను ఆయన దగ్గరికి వెళ్ళే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ఆరాధించే యేసురాజా, నిన్నే ఆరాధించేదా, సేవించేదా యేసురాజా, నిన్నే సేవించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, ఆయన మహిమలో చేరే వరకు, ఆయన మహిమలో యుగాలు మారినా తరాలు మారినా నేను చనిపోను, నేను బ్రతుకుతాను. అట్టి నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చి, ఇక్కడ చూడండి చక్కటి మాట రాశారు. పరిశుద్ధత దేవుని గురించి తెలివి వివేచనకు ఆధారము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మనకు. నీ జ్ఞానం రావాలంటే చాలామంది అంటారు, ఇంజనీర్ కూడా సరిపోరయ్యా వీళ్ళకి, ఈ ప్లాన్కి. వీళ్ళు చాలా బాగా కట్టుకున్నారు అంటే దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం అనే వరాన్ని ఇచ్చాడు. నా వలన నీకు దేవుడి దగ్గరికి వస్తే, దేవుని వెతికితే దేవుడు నీకు దీర్ఘాయువు ఇస్తాడట. నీవు జీవించే సంవత్సరములు అధికమగును. అబ్బా, ఎంత మంచి మాట. 60, 70, 80 కాదు, ఇంకా ఫుల్గా ఇచ్చేస్తాడు దేవుడు. ఎక్కువ సంవత్సరాలు ఇచ్చి నిన్ను దేవునిలో వాడుకుంటాడు. నీవు జీవించే సంవత్సరం అధికమగును. నీవు జ్ఞానమైనాడు, నీ జ్ఞానం నీకు లాభకరమగును. నీవు అపహరించిన దానిని నీవే భరింపవలను. ఎంత మంచి మాటలు ఇక్కడ వ్రాసారో చూడండి. ఇక్కడన్నీ జాగ్రత్తగా చదవండి. 9వ అధ్యాయంలో మీకు ఆయుష్ ఇస్తాడంట, భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు ఇస్తాడంట, సంవత్సరం అధికం చేస్తాడంట, ఆయన బోధిస్తాడంట, జ్ఞానం ఇస్తాడంట. జ్ఞానం ఇంకా ఇంప్రూవ్ చేస్తాడు, ఇంకా పెద్దగా చేస్తాడు. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందు. అబ్బా, నిజంగా ఈ మాట నా జీవితం నెరవేరింది. అది ఎట్లాగంటే, నన్ను మా ఇంట్లో అందెవరు అది తెలిసిన వాళ్ళ చుట్టూ, ఏంటి అమ్మాయి పేడబుర్ర ఏం తెలియదు, ఏం తెలివి తక్కువ కాదు. దేవుడు నన్ను పిలిచి ఆయన పేరు, నా పేరు ఆయన చేతిలో చిక్కుకొని పరలోక జ్ఞానం ఇచ్చాడు. అసలు ఇది ముట్టుకుని, ఈ గ్రంథం ముట్టుకుని చెప్పడానికి కూడా నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు. కానీ పరలోక జ్ఞానం ఇచ్చాడు నాకు. దేవునికి మహిమ కలుగును కాక.
దేవునికి స్తుతి కలుగును. ధైర్యాన్ని పుట్టించాడు. చనిపోయిన నన్ను బ్రతికించాడు. మరణ ఊబిలోంచి పైకి తీసుకొచ్చాడు. జికిట గల దొంగ ఊబి నుండి పైకి లాగేశాడు. జోచ్వారి భయపడకు, ధైర్యంగా వాక్యం చెప్పాను. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. నా పట్ల నీ పట్ల ఒక కార్యం చేయడానికి కష్టాల కొలుములు నడిపించి ఆయన సొత్తిగా చేసుకుంటాడు. ఆయన బిడ్డగా చేసుకుంటాడు. మన తండ్రి పేరు రాజు కదా, మన రాజకుమార్తెలము, మనం రాణిలము, బలశూరులము, బలవంతుల చేతిలో బాణములు బట్టి వాళ్ళము. భయపడవలసిన ఈ శరీరం బలహీనం అవ్వచ్చు, కానీ ఆత్మ ఇప్పుడు రెడీగా ఉండాలి. ప్రభు పిలిచేటప్పటికి ఆయన షకినా మేఘం మీద వచ్చినప్పుడు షకినా మేఘం ఎక్కేలా మనం ఉండాలి. ఒక నుచ్చు ఎక్కినట్టు. నుచ్చు ఎక్కాలంటే ఎంత కష్టం. హాస్పిటల్కి వెళ్ళాలంటే మెట్లు ఎక్కడం ఎంత కష్టం. చాలా సులువుగా ఎక్కాలంటే ఎలా చేయాలి? నువ్వు ప్రతిరోజు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తే నీకు ఆయాసం రాదు, ఏమీ రాదు. చక్కగా బలమైన ఫుడ్ తీసుకుంటా వాకింగ్ చేస్తూ ఉంటే ఎంత దూరమైనా పరిగెట్టగలం. చూసావా? ఈ శరీరాన్ని, ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తాము. ఇంకా ముందు భాగంలో పోతే చూడండి, నా వల్ల నీకు దీర్ఘాయుకరును, నీవు జీవించు సంవత్సరములు అధికమవును, నీవు జ్ఞానమైన నీ జ్ఞానం నీకే లాభకరం. దేవుడి వాక్యమును ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో ఇంకా చూద్దాము. 8వ వచనంలో ఇక్కడ రాయబడింది. 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చక్కటి మాటలు రాయబడింది. చూద్దాం. నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. రండి యవనస్తులు రండి, వృద్ధులు రండి, కన్యకులు రండి, చిన్నపిల్లలు రండి. ఆయన ఎన్ని వేల సంవత్సరం నుంచి మనం పిలుస్తున్నాడు. ఏమని? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నారు, ప్రయాసపడి భారము మోయువారలా ప్రభుని చెంతకు పరుగెడు వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును అని పిలుస్తున్నారు ఆయన. రండి రండి రండి. వస్తాం ఉండు ప్రభువా, ఈ వారానికి రాలేము, మళ్ళీ వారం వస్తాం. ఈ నెలకి రాలేము ప్రభువా. సంస్కారపు విందులో నువ్వు కాలిభాగం ఉందా నీకు? గొర్రె పిల్లవలే దేవుడు భూమికి ఆకాశము వేలాడిపోయిన యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పిలిచి తన శరీరము రొట్టిగా, రక్తమును ద్రాక్షారసంగా మార్చి తన శిష్యులకిచ్చి నేను తీసుకోండి అని చెప్పిన దేవుడు ఎంత గొప్పవాడు. దాని సాదృశ్యంగా ప్రతిరోజు దాన్ని తీసుకుని తిని తాగండి తన బిడ్డలకు ఆజ్ఞాపించాడే. ఆ ఆజ్ఞ నువ్వు నెరవేరుస్తున్నావా? సంస్కారపు విందులోనికి నువ్వు రాగలుగుతున్నావా? నమ్మి బాప్తిసం పొందని నీకు ఎలా ఉన్నావు? ప్రభు అడుగుతున్నారు. నీకు గిఫ్ట్లన్నీ ఇచ్చేస్తానయ్యా, నీవెట్లా ఉన్నావు అని ఒకసారి మనల్ని దేవుడు ఆలోచించి మనల్ని అడుగుచున్నాడు. చూడండి, మీకు అన్నీ ఇస్తానంటున్నాడు. ఇంకేమి ఇస్తాడట? నన్ను మీరు జాగ్రత్తగా వెతికినలా నన్ను కనుగొందురు, ఐశ్వర్యం ఇస్తాను, స్థిరమైన కలిమినిస్తాను. ఇవన్నీ నా యొద్దనున్నవి, రండి అనిపిస్తుంది. మేలి బంగారం కంటే అపరంజ కంటే నా వలన కలుగుల ఫలం మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగొచ్చి రాబడి. నీతి మార్గమునందు, న్యాయ మార్గమునందు నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేదు, వారి నిధులను నింపుదును. ఆశీర్వాదములను పిలుస్తున్నాడు దేవుడు. రండి 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 రండి, కొన్ని వేల సంవత్సరం నుంచి రండి అంటున్నాడు. వస్తాంలే, ఆదివారం మాకు చాలా పని ఉంది. పాపం దేవుడు ఎంత గొప్పవాడు. 6 రోజులు మీరు సుఖంగా ఇంట్లో కష్టపడి పని చేసుకోండి, మీ బిడ్డలను పెంచుకోండి, పర్వాలేదు. ఒక్కరోజు ప్లీజ్ రా, ఒక్కరోజు రండి, 2 hours, 1 గంట నన్ను ఆరాధించుకోండి చాలు. దినమంతా నా దగ్గర ఉండరు కదా. ఇప్పుడు టైం చాలా దగ్గరికి వచ్చేసింది. ఎక్కువ చెప్పిన కూడా ఎవరు ఉండటం లేదు. అయ్యి బాబు, ఇంతసేపు మేము కూర్చోలేమంటున్నారు, ఇంతసేపు మేము ఉండలేమంటున్నారు. అయిపోయిన వెంటనే ఫోన్ చేసేయాలి. అసలు టైం అంటే టైము
అమెరికా టైము మన భారతదేశానికి కూడా వచ్చేసింది. మన భారతదేశంలో టైం చాలా తక్కువైపోయింది. 2 hours 1 hour, 1 గంట చాలు ఆరాధన, వెళ్ళిపోవడమే గబగబా, మళ్ళీ పనులన్నీ చక్కబెట్టేసుకోవడం. మా చిన్నప్పుడు మేము ఉదయకాలము 10 గంటలకు వెళ్ళి 3 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. పొద్దుటే చద్దన్నం పెట్టుకు మా అమ్మ చద్దన్నం తినేసి వెళ్ళిపోయి మళ్ళా వచ్చేప్పుడు వంట చేసి దాకా భోజనం చేసేవాళ్ళం. అప్పుడు 6 అయిపోయేది. 3 మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళం. 3 మైళ్ళు నడిచి రావాలి. చెప్పులు లేవు, కంకర రోడ్డు, కాళ్ళు గుచ్చుకుపోయి ఆ కంకర రోడ్డు, ఆ గడ్డి మీద నడిచేదాన్ని నేనైతే. మా అమ్మ చెంగు తీసి, పెద్ద చెంగు, ఆ చెంగుని ఇట్లా పెట్టి నడిపించుకుంటా వెళ్ళేది. మా డాడీ చిన్న బండి ఉండేది లోన, దాని మీద ఒక ఇద్దరిని తీసుకెళ్ళి 6 పిల్లలు. ఇట్లాగ ప్రయాణం సాగించాం ప్రభు సన్నిధిలో. ప్రభు సాక్షులుగా నిలబడ్డాము. మీరు మీ పిల్లల్ని కూడా అలా పెంచండి. దేవుళ్ళు ఎదిగిస్తే నన్ను జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిము, నీతియు నా యొద్దనున్నవని దేవుడు అంటున్నాడు. ఆయన ఇస్తాడట. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. ఆ తొట్టులో పిండి గుడ్డులో నూనె ఎప్పుడు కొదువేయండు. ఎప్పుడంటే ప్రభువు కొంచెం ఇస్తే, దేవుని సందేహం కొంచెం ఇస్తే, పేదవారికి కొంచెం ఇస్తే, దరిద్రులను ప్రేమిస్తే దేవుడు నీకు ఐశ్వర్యం, ఘనతను ఆయన ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేసి మన కోసం ఇది వ్రాసి ఉంచారు. తిమోతి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎంత మంచి మాటలు ఉన్నాయో మనం చూడగలం. మనం ఆ యోబు గ్రంథము మనం దేవునిలో ఉండడానికి దేవుడు ఇచ్చుచున్న బహుమానములు మనం చూద్దాం. వాటిని చాలా జాగ్రత్తగా వెతుకుదాం. వెతికితే దొరికే దేవుడు మనకి ఇక్కడ ఉన్నారు, ఆయన వెతుకుదాం. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నామో మనం తీసుకోబోతున్నాం. దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి. చూద్దాము. ఆయనతో సాహసం చేసినలా నీకు సమాధానము కలుగును. దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. నీ గుడ్ ఫ్రెండ్ దేవుడు. నువ్వు తల్లి గర్భం ఉండగా నిన్ను చూసిన వాడు ఆయనే. మీ పేరెంట్స్ ఎవరు నిన్ను చూడలేదు, తెలియదు. వాళ్ళకి ఏ పిల్లోడు పుడతాడో కూడా తెలియదు. నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు తెలియదు, ఇద్దరున్నారో కూడా తెలియదు. కానీ నిన్ను పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు చూసినవి. అందుకే ఆయన ఇక్కడ రాస్తున్నాడు, ఆయనతో సాహసం చేసిన నీకు సమాధానం కలుగు. ఫస్ట్ నీ ఇంటిలో సమాధానం ఇస్తాడు. సమాధానకర్త ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, సమాధానం ఇస్తాడు. నెక్స్ట్ ఏమిస్తాడో చూద్దాము వాక్యాన్ని. చూడండి, ఆయనతో సాహసం చేసినాడు నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. మేలు చేస్తాడంట దేవుడు. రే బాబు, నీకు మేలు చేయడానికి నేను పిలుస్తున్నాడు. యవ్వన కాలంలో ఉన్నావు, ఎంతకాలం వేరువేరుగా జీవిస్తావు? నా దగ్గరికి రా. లోకంలో ఎందుకు చూస్తావు? లోకం వైపు నా దగ్గరికి వస్తే నీకు మేలు చేస్తాడు. నేను స్టూడియోలో మోక్ష మార్గం టీవీలో వాక్యం చెప్పేటప్పుడు ఒక అబ్బాయి నా దగ్గర నిలబడి ఉండేవాడు. మోక్ష మార్గం ఇప్పుడు సెల్ ఫోన్స్లో కాదు, అప్పుడు మోక్ష మార్గం భీమవరం వెళ్ళేదాన్ని. భీమవరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అయ్యేది. నాకు చాలా ప్రభుకి ఖర్చు పెట్టేదాన్ని. అక్కడ భీమవరం వెళ్ళి ఆ వాక్యం చెప్పేదాన్ని. 2-3 వాక్యాలు తీసేవారు. వారానికి ఒకటి వేసేవారు. నెలకి 4 వెయ్యాలంటే ఇంత దానం అని చెప్పేవారు. అలా కట్టి వచ్చి చెప్పేదాన్ని, వాక్యం చెప్పేదాన్ని. అయితే మరి దేవుడు నాకు మేలు చేయాలి. ఎట్లాగా మేలు చేయాలంటే నేనేం చెయ్యాలి దేవుడికి? ఇక్కడ చూడండి, ఆయనతో సాహసం చేస్తే నాకు మేలు చేశాడు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించిన. ఈరోజు ఒక చర్చిలో ఒక మాట చెప్పారు ఒక ఆవిడ. ఏం చెప్పారంటే, నేను మోక్ష మార్గం టీవీలో వాక్యం విని ద్రాక్షావల్లి బైబిల్ మిషన్ ద్రాక్షావల్లి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఆవిడ వాక్యాన్ని వింటూ బేబీ స్వరోజన రాసింది, నెంబర్ రాసుకున్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది. తరువాత నాకు కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి అడిగాను, అమ్మ నువ్వు ఎప్పుడైనా ఫోన్ చెయ్యి అన్నారు. అలాగా ఆవిడికి నాకు సావకాశం అయింది. మా కుమార్తె విషయంలో దేవుడు వివాహ విషయంలో గొప్ప కార్యం చేశాడు, జరిగినది జరిగించాడు అని సాక్ష్యం చెప్తూ, అప్పటికే నేను 5 సంవత్సరాలు అయిపోతుంది, వాక్యం అయిపోయింది, చెప్పేసాం.
మళ్ళీ ఇంకొక టీవీలో వాక్యం చెప్తున్నాం ఈ యొక్క ద్రాక్షవల్లి కార్యక్రమాన్ని. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఆమెకు చేసిన మేలుకు వచ్చి నిన్న శనివారం కృతజ్ఞత కూడి పెట్టుకుని అందులో అందరికీ ప్రేమ చేసింది. దేవునితో సాహసం చేస్తే మేలు చేస్తాడు. ఆమె ఇంకా కింద మాటలు చెప్పుకుందాము. ఆయన నోట ఉపదేశం అవలంబించు, ఆయన మాట నీ హృదయంలో ఉంచుకును, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా. చూసారా, నీ నోటులో ఆయన మాటలు ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నీ హృదయంలో వాటిని ఉంచుకోవాలి, దాచుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో రాయబడుతుంది, నిర్గమకాండ ద్వితీయకాండంలో రాయబడుతుంది, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో, నీ వేళ్ల మీద రాసుకో, నీ యొక్క నొసటి మీద రాసుకో నా వాక్యాన్ని అని అవి కట్టడంగా కట్టుకో అని చెప్తా ఉన్నారు. ఇంకా చూద్దాము. నీ గుడారం నుండి దుర్మార్గము దూరముగా తొలగించినలా నీవు వృద్ధి పొందుతూ. మీరు వృద్ధి పొందాలంటే ఈ వాక్యాన్ని బలంగా చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం మీరు చదివిన ఎడల ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. నీవు అభివృద్ధి పొందేదు. నీ గుడారం అంటే నీ గుడారం హృదయం అనే గుడారం. ఈ గుడారం ఉండదు, ఈ గుడారం పైకి వెళ్ళిపోతుంది. అందుకే అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు గారు గుడారాలు వేసుకున్నారు. వారు ఇక్కడ ఉండరని వారికి తెలుసు. అందుకే గుడారాల్లో వారి యాత్రను సాగించుకుంటూ వచ్చారు. యాకోబుకి మందిరం కట్టాలని ఆశ ఉండేది, కానీ దేవుడు ఎవరి చేత కట్టించారంటే దావీదు కూడా ఉండేది. దావీదు సొలొమోను చేత దేవుడు కట్టించాడు. చూడండి, వారి గుడారాల్లో ఉండి దేవుని పని ఎంతో చేశారు. ఈరోజు మనకి హృదయం అనే గుడారం. ఈ గుడారములో ఏముండకూడదంట, గుడారమును దుర్మార్గము దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందుదు. నీకు ఆశీర్వాదం కావాలా? నీ హృదయంలో ఏముంది అది తీసేసుకో. ఏముందో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. దాని పక్కన పెట్టే ద్వేషము, కోపము, అసూయ, కక్ష, విభేదము, క్రోధము, వినలేని మాట విన్నానని, చెప్పలేని మాట చెప్పారని, ఏదో ఊహించుకుని మాట్లాడుకోవడం, ఇవన్నీ వేస్ట్. అవి వద్దు మనకి. మనం ఏమి చెయ్యాలంటే మన హృదయాన్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలి. మనకి చేసిన ఎవరైనా కీడు చేస్తుందో దాన్ని పక్కన పడేయాలి. దాన్ని మనం మేలు వెతకాలి. మనం ప్రేమించట్లేదు అనుకో, మనం పక్కన పెట్టాలి, మనమే ప్రేమించాలి. చాలామంది మాట్లాడరు మనతో, మనం ఎక్కడికైనా వెళ్తే అలా పక్క పెట్టుకుంటాము. మనమే హలో సిస్టర్ బాగున్నావా అన్నామనుకో, అంతే అక్కడ సమాధానం వచ్చేస్తుంది. హలో సిస్టర్ బాగున్నావా? బాగున్నానమ్మా. చూసారా, నేను మాట్లాడప్పుడు నేను ఆవిడ మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో నీవే మాట్లాడే సమాధానం అయిపోతుంది. ఆమె నిన్ను నువ్వు తగ్గించుకో. 12 గోత్రముల సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. నిన్ను నిలవబెట్టి దేవుడు అక్కడ ఒక దేశాన్ని నీకు అప్పచెప్తాడని లోకాసువార్త 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఆ యాత్రిక జీవితంలో నీకు ఒక దేశాన్ని దేవుడు అప్పచెప్పబోతున్నాడు. నీవని బిడ్డలారా, దేవుని యందు ఈ విషయాన్ని నేర్చుకోండి. చూడండి, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గం దూరముగా తొలగించిన ఎడలా నీవు వృద్ధి పొందుదు. మంటిలో నీ బంగారము, ఏళ్లను ఊపిరి సువర్ణమును ఆరవి. అప్పుడు సర్వశక్తి నీవు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండినప్పుడు సర్వశక్తి నీవు ఆనందించదు. నీవు తట్టు నీ ముఖము ఎత్తుదువు. నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించదు. నీ మొక్కుబడులను నీవు చెల్లించదు. మరియు నీవు దేవుని నేను యోచింది కానీ అది నీకు స్థిరపరచబడు. నీవేది ఆలోచించినా అది అయిపోతుందండి. ఇక్కడ వాక్యం చూడండి, వాక్యం అర్థం లాంటిది. మరియు నీవు దేనినైనా యోచన చేయగదు నీకు స్థిరపరచబడును. నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును. నువ్వు పడవేయబడినప్పుడు మీద చూచెదు. వినయం గలవాన్ని ఆయన రక్షించును. నిర్దోషినిగా ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. ఈ మాటలన్నీ మరొకసారి చదువుకోండి. ఈ వాక్యం ఎంత పరిపూర్ణమైందో దేవుడు మనలందరినీ ఆశీర్వదించబోతున్నాడు. తిమోతి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చక్కటి మాట యవ్వనస్తుల గురించి
రాయబడింది. చదువుకుందాం. 4వ అధ్యాయము ముందు నుంచి కూడా చదవచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. 4వ వచనం చదివి 11వ వచనం చదువుతాం. నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరింపనీయకము, కానీ మాటలలోను ప్రవక్తల్లోను ప్రేమలోను విశ్వాసండుము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక తీసుకో. యవ్వన కాలంలో దేవుడు నిన్ను పవిత్రం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క యవ్వన కాలంలో దేవుని వాక్యాన్ని చదువు, దేవునిలో ఉండు. ఇక్కడ నీ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ఇక్కడ చక్కటి మాట మళ్ళీ చదువుతున్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతతోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అని అంటున్నారు. జాగ్రత్తగా ఉండు. ఒక చిన్న మాట, జాగ్రత్తగా ఉండమంటే పులి. చిన్నప్పుడు మనం పాఠం చదువుకున్నాం. పులి తన పిల్లల్ని పెంచుకుంటుంది. ఇంతలో సింహం వచ్చి నేను తినేస్తాను. పులి ఏం చెప్పిందంటే, సరే నన్ను తినేద్ది కానీ మా ఇంటి దగ్గర మా దగ్గర పిల్లలు ఉన్నాయి కదా, వాటికి గడ్డేసి వస్తానని వెళ్ళిందంట. సరే నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానంది నమ్మకంగా. నేను వచ్చేస్తానంది. వెళ్ళింది. ఆవు తన పిల్లలకి గడ్డేసి మేపి ఏం చేసిందంటే ఆ తలుపు పెట్టేసి వెళ్ళిపోయి అలా సింహానికి చెప్పింది, అయ్యా నన్ను తిని వచ్చేస్తున్నాను. సింహం కన్నీళ్ళు పెట్టుకుని తినే కాదు, తన వెనకాల తన పిల్ల కూడా వచ్చేసింది. ఇంకిద్దరిని తినేయాలి. సింహం చాలా బాధపడింది. అయ్యో మీరిద్దరు నేను తినేయడమా? వద్దు, నువ్వు చాలా నీతి గల దానివి, నువ్వు చాలా యథార్థవంతురాలు, నువ్వు చాలా నమ్మకమైన దానివు, నేను తిననని ఆ సింహం వెనక్కి వెళ్ళిపోయింది. మనం చిన్నప్పుడు చదువుకున్నాము ఈ విషయాన్ని కదా. అలాగా మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. యవ్వన కాలమందు ప్రభు వైపు తిరుగు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును.